శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గండవరపు ప్రభాకర్ గారు వామనావతార ఘట్టాన్ని మొత్తం 4 పద్యాలలో క్లుప్తంగా మనకు అందించారు. మనము మొదటి వీడియోలో ఒక పద్యము కారే రాజులు రాజ్యములు కలుగవే విన్నాము. ఇక రెండవ వీడియోలో మరొక పద్యం ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై విన్నాము. ఇప్పుడు ఈ 3వ మరియు చివరి వీడియోలో 2 పద్యాలను వినబోతున్నాము. మొదటిది శార్దుల పద్యము ఇంతింతై వటుడింతై, తరువాత వెనువెంటనే వస్తుంది అది జంట పద్యం అని చెప్పుకోవచ్చు. మత్తెభ పద్యము రవిబింబము ఉపమింప. వీటికి ఇప్పుడు ఈ 2 పద్యాలకు ప్రభాకర్ గారి వ్యాఖ్యానంతో ఈ 3వ వీడియో నేను చేస్తున్నాను. విందాం రండి. సందర్భం: శుక్రాచార్యుని మాట వెనక బలిచక్రవర్తి వటువు రూపంలో వచ్చిన శ్రీ మహావిష్ణువుకు 3 అడుగుల నేల దానం ఇచ్చాడు. ఆ దాన ఫలంతో వామనుడు త్రివిక్రముడై ఏ విధంగా విజృంభించాడో వర్ణించి చెప్పిన పద్యాలు ఇవి. సన్నివేశానికి తగినట్లు అల్లిన పదముల అల్లిక పోతనామాత్యుని వైరుధ్యమైన శైలికి ప్రతీకగా నిలిచిపోయింది. మరి ముందుగా పద్యాలు విందాం, ఆ తర్వాత భావము వ్యాఖ్యానం. ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధిపై అంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రుని కంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై రవిబింబముపమింప పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణకేయూరమై చెవి మత్కంకణమై కటిస్థలిన్ ఉదంచద్వస్త్రమై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచో బ్రహ్మాండము నిండుచో ఇప్పుడు ఈ 2 పద్యాలకు భావాన్ని వ్యాఖ్యానాన్ని విందాం. ఇంతగా ఉన్న వటువు అంత అయినాడు, అనగా కొంచెం పెరిగాడు. మళ్ళీ అంత అయినాడు, ఆకాశ మార్గాన అంతవాడుగా కనిపించాడు. ఆ తరువాత మేఘమండలం దగ్గరగా వచ్చాడు. ఆపై కాంతి వలయాన్ని దాటి చంద్రుడి దాటిపోయి ధ్రువ నక్షత్ర మండలాన్ని దాటిపోయి మహాలోకాన్ని దాటి బ్రహ్మస్థానమైన సత్యలోకాన్ని కూడా మించిపోయి బ్రహ్మాండాన్ని అంతా ఆక్రమించినట్లు పెరిగిపోయాడు. ఒక్కొక్క మాట ఒక్కొక్క గంతు వేసి వామనుని ఉన్నత శిఖరాలలోనికి తీసుకెళ్లిన పద ప్రయోగం అనిర్వచనీయమైన ఆనందాన్ని ఇస్తుంది చదువుతుంటే. రవిగాంచనిది కవిగాంచును అన్న ఆర్యోక్తి ఇక్కడ అన్ని విధాల పోతన మనోచక్షు దర్శన ప్రాభవానికి సరిగ్గా సరిపోతుంది. ఇంతింతై తానింతై అంతై అల్లంతై ఆపై అంతై అనే పదప్రయోగాలు ఆరోహణాక్రమాన్ని సూచిస్తూ వామనుడు పెరిగిపోయిన విధానం కళ్ళకు కట్టినట్టు చూపబడింది. ఆకాశ వీధి, మేఘమండలం, కాంతి మండలం, ఆపై ధ్రువమండలం, మహర్లోకం, సత్యలోకం, ఆపై విష్ణుస్థానం. సామాన్య మానవులకు అగోచరమైన లోకాల ఆరోహణ క్రమాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన ద్రష్ట
మన పోతన. ఆయనకు ఈ రచనలలో రామభద్రుని సహకారం అడుగడుగునా విదితమవుతుంది. లేకుంటే ఖగోళ రహస్యాలు ఆయనకు ఎలా అవగతమవుతాయి? ఇక రెండో పద్యంలో వామనునికి త్రివిక్రమావతారంలో ఈ సహజ సిద్ధ సూర్యమండలం ఎలా ఆభరణాలు సమకూర్చిందో చెప్తున్నారు పోతన. ఒక స్థాయిలో విక్రమించిన త్రివిక్రమునికి సూర్యమండలమే ఒక గొడుగుగా భాసిల్లింది. అదే సూర్యమండలం వామనుడు ఇంకొద్దిగా పైకి వెళ్ళగానే తల మీద రత్నంగా కనబడసాగింది. ఎత్తు పెరుగుతున్న కొద్దీ ఆ సూర్యమండల పరిమాణం తగ్గడం సహజమే కదా. ఇంకొద్దిసేపటికి అదే సూర్యమండలం వామనుని చెవిపోగులాగా ద్యోతకమైనది. చూస్తూ ఉండగానే కంఠాభరణంగా మారిపోయింది. అదే సూర్యమండలం. ఆపై త్రివిక్రముడు అధిగమిస్తున్న కొద్దీ సూర్యబింబం ఆయనకు దండపట్టిగా, ముంజేటి కంకణంగా, మొలకు కట్టుకునే పట్టుబట్టగా, కాలి కడియంగా, చివరకు స్వామి పాదపీఠంగా మారిపోయింది. ఓహ్, ఎంత సాపేక్షంగా ఉంది ఈ వర్ణన! పోతనామాత్యుడు ఎక్కడ నేర్చుకుని ఈ వర్ణన చేశాడని అనుకుందాం. ఆయనకు సాపేక్ష సిద్ధాంతం కనిపెట్టాడని చెబుతున్న ఐన్స్టీన్కు ఏ విధమైన సంబంధం లేదు కదా. కేవలం ఆ చదువుల తల్లి కటాక్షం, మనోనేత్రాలు ప్రసాదించిన శ్రీరామచంద్రుని కరుణ, మన పుణ్యం, సూర్యుని ఉపమానంగా పెట్టుకుని వామనుని త్రివిక్రమావతారం మన కనులకు కట్టవలననే ఆలోచన నభూతో నభవిష్యతి. చీకట్లను తొలగించేవాడు సూర్యుడు. ఇక్కడ జ్ఞానచక్షువులు తెరిపించి ముల్లోకాలకు సందేశం ఇచ్చినవాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ. ఇంతింతై వటుడింతై అనే పద్యం ఎత్తుగడ మన తెలుగు ప్రజానీకానికి ఇప్పటికీ ఎప్పటికీ నాలుకపై ఉండే మణిరత్నం. ఎవరైనా తమ కళ్ళ ముందే త్వరితంగా అభివృద్ధిలోనికి వస్తూ ఉంటే అప్రయత్నంగా ఈ పద్యపాదంతోనే కదా మనం వాళ్ళని మెచ్చుకుంటాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఇలాంటి మరొక రసవతర ఘట్టంతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సదా కళాసేవలో భక్తి మార్గంలో మీ వారణాసి పవన్ కుమార్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం కృష్ణార్పణం.